ఏలూరు పట్టణంలో ప్రజలు ప్రభు ఆకలి కడుపులతో రాబోతున్నారు. ఆ బిడ్డలకి ఎంతో కొంత ఆహారమును వాళ్ళ కడుపు నిండా పెట్టి పంపించాలి స్వామి అని రాత్రి ప్రభు పాదాల మీద పడి ఏడుస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీకు వడ్డించమని చెప్పిన వాగ్దానము, వాక్య ధ్యానము ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఆదికాండము 18వ అధ్యాయము 22వ వచనం. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిన నిలిచి ఉండెను. చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఒకే ఒక్క మాట పట్టుకోండి. రాత్రి అబ్రహాము ఇంకా ఆ డబ్బా వయసు తీసి ఫ్రీగా పెట్టు బాబు, నీకు వందనాలు, దేవునికి మహిమ కలుగునుగాక. వినండి, చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనమా. అబ్రహాము ఇంకా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నా వెనక చెప్తారా, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుచుండెను. ఎంత గొప్ప మాట అండి. ఈ మాట ద్వారా పరిశుద్ధాత్ముడు మీతో ఈ రాత్రి మాట్లాడునుగాక. వినండి, యెహోవా దేవుడు వచ్చాడు అబ్రహాము దగ్గరికి. తండ్రి అని యెహోవా దేవుడు దిగి వచ్చి ఏమన్నాడో తెలుసా అబ్రహాముతో? మీదటికి నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అబ్రహాం. నీ భార్య గొడ్రాలను రాదు, నువ్వు జనములకు తండ్రి అవ్వబోతున్నావు. శారమ్మ జనములకి తల్లిగా పిలువబడుతుంది. ఈ మీదటికి నీకు కుమారుడు పుట్టబోతున్నాడని ప్రభు చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అబ్రహాముతో ప్రభు ఆ మాట మాట్లాడిన తర్వాత అబ్రహాము ఇంకా ప్రభు సన్నిధిలో నిలిచే ఉన్నాడు. ఎంత గొప్ప పిచ్చెక్కిపోయిందండి మాట చదువుతుంటే నాకు. చాలా జాగ్రత్తగా వినండి. అయ్యా మీరు చేతులు కాళ్ళు కడుక్కోండి అని యేసు ప్రభు వారికి, యెహోవా దేవునికి తండ్రి అయిన దేవుని కృపాస్థనము నుంచి దిగి వచ్చిన ప్రభు యొక్క కరుణాపీఠం మీద నుంచి దిగి వచ్చినటువంటి ఆ ప్రభుకి భోజనాన్ని కూడా సిద్ధపరిచారు. అబ్రహాం గారు భోజనాన్ని తిన్నారు. దేవుడు చెప్పవలసిన మాటను అబ్రహాముకు చెప్పాడు. మీదటికి కుమారుడు పుట్టబోతున్నాడు, గొడ్రాలు తను కొట్టివేయబోతున్నాను, జనములకు నువ్వు తండ్రి అవ్వబోతున్నావు, జనములకు నీ భార్య తల్లి అవ్వబోతుంది, ఇదే నా వాగ్దానం అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ చెప్పినా కూడా దేవుని సన్నిధిలో ఇంకా నిలిచి ఉండే కృపను అబ్రహాము పొందుకున్నట్లుగా రాత్రి మనము పొందుకుందుము గాక. ఇక్కడ నా గొడవ ఏంటంటే, ఇక్కడ ఆవేదన ఏంటంటే, ఈ మాటలోని ఆవేదన మీరు తెలుసుకోవాలి. పూట చాలామంది ప్రార్థన చేస్తారు, ప్రభా నా కార్యము ప్రభా, లేదంటే నా పిల్లల వివాహం జరగాలి ప్రభా, లేదంటే అప్పులు తీరిపోవాలి ప్రభా అని దేవుని సందులో ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే అప్పులు తీరిపోయాయో, ఎప్పుడైతే పిల్లలకు పెళ్ళి అయిపోయిందో, ఎప్పుడైతే నువ్వు అనుకున్న వాహనం కొనేసావో, దేవుని సందులో నిలబడటానికి ఎవరికే ఓపిక ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. నా బాధ, నా గొడవ, నా ఆవేదన ఈ పూట ఏలూరు పట్టణ ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. అబ్రహాము గారు ఏం చేశారో తెలుసా? అబ్రహాముకు వాగ్దానం ఇచ్చిన, అబ్రహాము నీ కార్యము చేయబోతున్నాను, అబ్రహామా ఇస్సాకును పుట్టించబోతున్నాను, అబ్రహామా ఇదిగో నీ భార్య గర్భవతి అవ్వబోతుంది, నీవు జనములకు తండ్రి అవ్వబోతున్నావు, నీ భార్య జనములకు తల్లి అవ్వబోతుందని చెప్పినా ఇంకా దేవుని సందులో నుంచి తెవలలేని కృప అబ్రహాము పొందుకున్నాడు. అంటే అబ్రహాము ప్రార్థనకి రిజల్ట్ దొరికిపోయింది, అబ్రహాము ప్రార్థనకి బహుమానం ఇచ్చేసింది, అబ్రహాము ప్రార్థనకి ప్రత్యుత్తరం వచ్చేసింది, అబ్రహాము ప్రత్యుత్తరం వచ్చేసిందిగా, బహుమానం వచ్చేసిందిగా, నేను అనుకున్నది జరిగిపోయింది. కానీ ప్రార్థన నుంచి లెగిసిపోయాడా? లేగలేదు ప్రియ దైవజనమా. ఇంకనూ యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు, ఇంకను దేవుని సన్నిధిలో నిలుచున్నాడు, ఇంకను ప్రార్థన చేయడానికి పూనుకుంటున్నాడు. అబ్రహామా నువ్వు అడిగేవనుకో, అబ్రహామా నువ్వు అడిగింది దేవుడు చెప్పేశాడు కదయ్యా, ఇంకా ఎందుకు దేవుని సన్నిధిలో ఉన్నావు? అబ్రహామా, ఓ అబ్రహామా నువ్వు అడిగింది దేవుడు ఇచ్చేస్తానన్నాడుగా, వాగ్దానం నెరవేరిపోతుందిగా, వాగ్దానం జరిగిపోద్దని చెప్పాడుగా, ఇంకెందుకు స్వామి ఉపవాసాలు, ఇంకెందుకు స్వామి ప్రార్థన చేయటాలు, ఇంకెందుకు స్వామి 7 వారాలు కావాలరా బాబు? క్రైస్తవ ప్రజలారి రాత్రి మీరు తెలుసుకోవాల్సిన మాట, దేవుడిని ఒకటి మనం అడిగినప్పుడు అది దేవుడు మనకు అనుగ్రహించినప్పుడు ఆయన సన్నిధిలో నుంచి లెగిసిపోకూడదు, ఇంకను ఆయన సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేయగలగాలి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము దేవుని సన్నిధిలో ఉండే కృప పొందుకున్నాడు, ఇంకను ఆయన సన్నిధిలో నుంచి లెగలేదు. ఇంకను ఇప్పటికి ఏం అవసరం అండి అబ్రహాముకి? వినండి ప్రియ దైవజనమా, అబ్రహాము ప్రార్థనలో అడిగింది దొరికిందా లేదా?
దొరికింది. ఏమడుగుతున్నాడో దొరికిందో లేదా? దొరుకుతుంది. వాగ్దానం చేసేసాడు, ప్రవచనం నెరవేర్పులు చేసేస్తాను అబ్రహాం అని చెప్పిన ప్రార్థనలో నుంచి తెవలలేని కృప పొందుకున్నాడు. ఇస్సాకు నీకు ఇవ్వబోతున్నాను అన్నాడు. ఇస్సాకు అనగా ఒకటి నవ్వు అని అర్థం, ఇస్సాకు అనగా 100 ఫలము అని అర్థం. దేవునికి స్తోత్రం. వచ్చేసింది అబ్రహాముకి, నవ్వు వచ్చేసింది అబ్రహాముకు, 100 ఫలం వచ్చేసింది. వచ్చినా ఇంకెందుకు ప్రార్థన చేస్తున్నాడు? మనకు నవ్వు ఉందా మన జీవితంలో? లేదు. 100 ఫలం ఉందా మన జీవితంలో? మరి నువ్వెందుకు దేవుని సందులో నిలబడలేకపోతున్నావు? ప్రార్థనకి జవాబు వచ్చిన వ్యక్తి దేవుని సన్నిధిలో ఇంకా ఉన్నాడు కదమ్మా. నీ ప్రార్థనకి ఇంకా జవాబు రాలేదే, నువ్వు అనుకున్న సంతోషాన్ని ఇంకా పొందుకోలేదే, 100 ఫలాన్ని కోస్తామనుకున్నావు, అది ఇంకా కొయ్యలేదే. మరి నువ్వెందుకు దేవుని సందు నుంచి లెగిసిపోయావు? నా క్వశ్చను, నా బాధ, నా వేదన ఒకటే. అబ్రహాం అడిగింది దేవుడు ఎప్పుడో ఇచ్చేశాడు అబ్రహాంకి, కానీ దేవుని సందులోంచి లెగలేదు అబ్రహాము. కానీ మన జీవితంలో నవ్వు లేదు, మన జీవితంలో 100 ఫలితము లేదు. నువ్వెందుకు దేవుని సందులో ఉండకుండా లెగిచిపోతున్నావు? ఇంకెంతగా మనం దేవుని సందులో ఉండాలి? ఒరే బాబు, అబ్రహామునికి ఇస్సాకుని ఇచ్చేసాను రా, నీకు నవ్విచ్చేశాను, నీ అయ్యా నా నోటి నిండా నవ్వు ఉండాలని అడిగావు కదా అబ్రహామా, నవ్విచ్చేశాను, అవమానం తొలగించేశాను, నీ ప్రవచనం నెరవేరిపోతుంది, నీ వాగ్దానం జరిగించేస్తానని చెప్పినా ప్రార్థనలో ఉన్నాడు కదండి. మరి ఏమి పొందుకోలేని మనము ఇంకెంత ప్రార్థనలో ఉండాలి? ఇంకెంతగా దేవుని సందులో ఉండాలి? ప్రియ సహోదరి, సహోదరుడా, ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న దాసుని యొక్క హృదయాంతరంగాన్ని గనుక నువ్వు పరిశీలిస్తే, నా వేదనను వాక్య రూపంలో నీకు నేను పంచుతున్నాను ఈ రాత్రి. నా వేదన ఒకటే, ఎందుకు నువ్వు దేవుని సందులో నిలబడలేకపోతున్నావు? నవ్వు లేదు కదమ్మా. ఎన్నో సంవత్సరాలుగా నా బిడ్డలు, నా కుటుంబం అంత సంతోషంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుని సన్నిధిలో ఇప్పటికీ నిలబడే ఉన్నావా? పొందుకున్నవాడే ఇంకా దేవుని సందులోంచి లెగలేదు కదమ్మా. వాగ్దానాన్ని అనుభవిస్తూనే దేవుని సందులో లెగలేదు కదమ్మా. ఇస్సాకుని ఇస్తానని చెప్పిన దేవుని సందులో లెగలేని కృప పొందుకున్నాడు కదమ్మా అబ్రహాము. నీకు ఇస్సాకొద్దా? 100 ఫలము నీకొద్దా? నువ్వు నీ ముఖములో, నీ బిడ్డల ముఖములో, నీ భర్త ముఖములో నువ్వు చూడాలని ఆశపడట్లేదా? నువ్వెందుకు దేవుని సందులో నుంచి నువ్వు లెగిసిపోతున్నావు? ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు దేవుడిని నీ రాత్రిపూట. ఎందుకు దేవుని సందులోంచి లెగవలసిన అవసరం ఏమొచ్చింది? దేవుని సందులోంచి బయటికి రావాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ఒక్కసారి నీ మనసులో క్వశ్చన్ వేసుకో. అన్ని ప్రార్థనలో సంపాదించుకున్న వ్యక్తి ప్రార్థన చేయగలుగుతున్నాడు. ఏమీ సంపాదించుకోలే నేను అబ్రహాం కంటే ఇంకెన్ని గంటలు దేవుని సందులో ఉండాలి? అబ్రహామా, ఏందయ్యా ఉపవాసం? నిన్నే ఇచ్చేశాడు కదా నువ్వు అడిగింది, అయినా పర్లేదు, నేను ఈ రోజు కూడా ఉపవాసం ఉంటాను. ఏంటి అబ్రహామా, నేను ఇస్సాకుని ఇస్తానని చెప్పేసాడు, ఇంకెందుకు అబ్రహామా ఉపవాసం? నేను ఇంకా ఉపవాసం ఉంటాను. అన్నీ పొందుకున్న అబ్రహామే ఇంకా ప్రార్థనలో ఉంటే, ఏమీ పొందుకోలేని నువ్వు ఇంకెంత ప్రార్థనలో ఉండాలి? నా బాధ అర్థమవుతుందన్న వారు దేవునికి స్తోత్రం చెప్పండి. మనకి ఇంకా సంపూర్ణమైన నవ్వు మన జీవితంలో లేదు. సంపూర్ణమైన నవ్వు మన ముఖాల్లో లేదు. ఏదో ప్లాస్టిక్ నవ్వులు నవ్వుతున్నావు, హృదయంతరంగంలోంచి ఆ నవ్వు బయటికి రావట్లేదు. నువ్వు ఇంకెంతగా దేవుని సన్నిధిలో వెలిగతాండమాడాలి, ఇంకెంతగా దేవుని సన్నిధిలో ఒంటి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి, ఇంకెంతగా దేవుని సన్నిధి యొక్క ఆ ప్రభావమును అనుభవించాలి, ఇంకెంతగా మనం ప్రార్థన చేయాలి, ఇంకెంతగా మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అన్నీ పొందుకున్నవాడే దేవుని సన్నిధిలో వచ్చి పైకి లెగలేకపోతున్నాడు. ఏమీ పొందుకోలేని మనము దేవుని సన్నిధిలో నిలబడలేకపోతున్నాం. కారణం ఏంటి? ఈ రోజున నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే పాపాన్ని ఒప్పుకో. ఇస్సాకును అడుగుతున్నావు, ఇస్సాకు వచ్చాడని జీవితంలో? రాలేదుగా. ఇస్సాకు అనగా నవ్వు, ఇస్సాకు అనగా 100 ఫలం. ఏది? దేవుని సన్నిధిలో నిలబడలేనిటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి విధానంలో మనం ఉన్నాం ప్రియ దైవజనమా. ఒక తల్లి శిలోహు మందిరములో రోదన చేస్తూ ప్రార్థిస్తూ ఉంది దేవుని సన్నిధిలో, ప్రభువా నాకు 12 బిడ్డనివ్వయ్యా, నీ సేవకిస్తానయ్యా, బిడ్డనివ్వయ్యా, నీ సేవకిస్తానయ్యా. ఆ బిడ్డ సమూయేలును పొందుకునేదాకా దేవుని సన్నిధిలోంచి లాగలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. అబ్రహాము ఇస్సాకును పొందుకున్న, నవ్వును పొందుకున్న, 100 ఫలం పొందుకున్న, ఇంకా దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎంతమందికి రాత్రి సమూయేలులు కావాలి? ఎంతమందికి రాత్రి ఇస్సాకులు కావాలి?
దేవుని సన్నిధిలో మనం నిలబడుదుము గాక. అబ్రహామును చూసి ఈ రాత్రి మనము సిగ్గు తెచ్చుకోవలసిన మాట ఏంటో తెలుసా? సరి చేసుకోవలసిన మాట ఏంటో తెలుసా? అబ్రహాము ఈవులన్నీ పొందుకున్నా ఇంకా దేవుని సన్నిధిలో నిలబడున్నాడు. ఏమి పొందుకోలేని మనము నిలబడాలి కదమ్మా దేవుని సన్నిధిలో, నిలబడాలి కదా నాన్న దేవుడి సన్నిధిలో. హన్నా సమూయేలును పొందుకోవటానికి దేవుని సన్నిధిలో మొర్రలు విడి మందిరమంతా కన్నీళ్లతో తడిపేసింది. ప్రభా ప్రభా నాకు కుమారుణ్ణి వయ్యా, నీ సేవకు ప్రతిష్ఠిస్తాను, నీ సేవకు వదిలేస్తాను ప్రభా. దేవుని సన్నిధిలో ఉంది, దేవుని సన్నిధిలో ఉండి సమూయేలును పొందుకుంది, దేవుని సన్నిధిలో అబ్రహాము ఉండి ఇస్సాకును పొందుకున్నాడు. నువ్వు దేన్ని పొందుకున్నావు? ఈ రోజున క్వశ్చన్. అసలు దేవుని సన్నిధిలో ఉండి మనం పొందుకున్నది ఎంత? క్వశ్చన్ వేసుకో. దేవుని సన్నిధిలో నువ్వు ఉండి పొందుకున్నది ఎంత? ఇంకా ఆయన సన్నిధిలో గడిపి పొందాల్సింది ఎంత? ఆలోచిస్తున్నారా? దేవుని సన్నిధిలో ఉండి పొందుకుంది ఎంత? ఇంకా దేవుని సన్నిధిలో ఉండి పొందాల్సింది ఎంత? పొందుకుంది ఎక్కువ ఉందా, పొందాల్సింది ఎక్కువ ఉందా మన జీవితంలో? చెప్పండి మీరు. కదండి, పొందాల్సింది ఎక్కువే ఉంది కదా. పొందుకుంది ఎక్కడో అరకొర కనపడుతుంది కదా, పొందాల్సింది ఇంకా బోలెడంత ఉంది. మనం ఇస్సాకులను వాగ్దానాలుగా పొందుకోవాలి, మనము సమూయేలును ఒక వాగ్దానములుగా పొందుకోవాలి. పొందవలసింది ఎక్కువ ఉందని చెప్తున్నావు కదా, మరి నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో నిలబడితే పొందవలసిన మేళ్లతో దేవుడు నిన్ను నింపుతాడు. ఇస్సాకుని ఈ రాత్రి నీకు బహుమానముగా ఇవ్వటానికి, సమూయేలు లాంటి వాళ్ళని బహుమానముగా ఇవ్వటానికి దేవుడు అసమర్థుడు కాదు, ఆయన సజీవుడు. నీవు అడిగిన ఇస్సాకు నీకు దొరుకునుగాక. ఇస్సాకు అంటే నేను అర్థం చెప్పాను, నవ్వు నూరంతల ఫలము. నువ్వు అడిగిన నవ్వు నీకు సంపూర్ణంగా దొరుకునుగాక. నువ్వు అడిగిన నూరంతల ఫలము దేవుడి రాత్రి నీ చేతుల్లో పెట్టునుగాక. పెట్టాలంటే నువ్వు ఎవరిలో నిలబడి ఉండాలి? ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో. ఇక ఆయన సన్నిధిలో నిలబడిపోవాలి. కుదరదు. ఆయన సన్నిధిలో లేకుండా ఇస్సాకును పొందాలి అనుకోవటం చాలా అసహ్యకరం. ప్రియ దైవజనమా, హన్నా ఆయన సన్నిధిలోనే ఉండి సమూయేలును పొందుకున్నట్లుగా, అబ్రహాము ఆయన సన్నిధిలో ఉండి ఇస్సాకును పొందుకున్నట్లుగా మనము కూడా పొందవలసిన మేలును ఆయన సన్నిధిలో ఉండి పొందుకొందుముగాక, పొందుకొందుముగాక, పొందుకొందుముగాక. అవసరతలు తీరిపోయాయని, ప్రార్థనకి సమాధానం వచ్చేసిందని అబ్రహాము ప్రార్థనలోంచి లెగిసిపోయాడా? లెగలేదు. ఉపవాసాలు మానేశాడా? మానలేదు. కన్నీరు పెట్టడం మానేశాడా? మానలేదు. మందిరాలు మానేశాడా? మానలేదు. అవసరాలు తీరిపోయినాయి అని దేవుని సందులోంచి లేకూడదు, చాలా తప్పది. ఇంకా అబ్రహాము దేవుని సందులో నిలబడి ఉండదు. ఆ మాట పట్టుకోండి, రాత్రి మన బతుకు మారిపోద్ది. ఇంకా నిలబడాల్సిన అవసరం ఏముంది అబ్రహాముకి? అవసరాలు తీరిపోయినాయి కదా అబ్రహాము అవసరాలు. దేవుని సందులోంచి వెళ్ళిపోవచ్చుగా, మందిరానికి వారం వెళ్ళి వారం ఆగిపోవచ్చుగా. అవసరాలు తీరిపోయినాయిగా, ఆయన అడిగిన అమౌంట్ వచ్చేసిందిగా, అడిగిన వాహనం కొనేసుకున్నాడుగా, అడుగుతున్నటువంటి పెళ్లి సంబంధం ఏంటి సెట్ అయిపోయి పెళ్లి చేసేసావుగా. అవసరాలు తీరిపోయినాయిగా. అవసరాలు తీరిపోయినాయి అని అబ్రహాము అవసరాలు ఉన్నప్పుడు ఒకలాగా, అవసరాలు లేనప్పుడు ఒకలాగా ఎక్కడ బిహేవ్ చేయలేదు. ప్రియ దైవజనమా, ఇంకా ఆయన సందులో నిలుచున్నాడు. ఈ పూట మన మధ్యలో అబ్రహాము ఉంటే, అబ్రహామా నువ్వు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తున్నావు, నువ్వు అడిగింది వచ్చేసింది కంటే ఆయన అంటాడు, నినివే పట్టణములో నీతిమంతులను తప్పించడానికి, సొదొమ పట్టణములో నీతిమంతులను తప్పించడానికి ఇంకా నేను దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నానంటాడు ఆయన. నువ్వు ఇంకా దేవుని సన్నిధిలో నిలబడి ఉండటానికి కారణం ఏంటంటే, నీ ద్వారా కొంతమంది నీతిమంతులు అధికారుల చేతి నుండి, వక్ర రాజుల నుండి, శత్రువుల నుంచి విడిపించబడబోతున్నారు. ఇంకా దేవుని సన్నిధిలో నిలబడి ఉండు. నీ అవసరతలు తీరిపోయినా సరే దేవుని సన్నిధిలో నిలబడు. నీ ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడబోతున్నాయి. ఈ రాత్రి నేను ప్రవచనం ఎత్తి మాట్లాడుతున్నాను ఈ మాట. అబ్రహాముని అడిగితే అదే మాట చెప్తాడు. ఇంకెందుకు అబ్రహాము ప్రార్థన చేస్తున్నావు, అన్నీ వచ్చేసినాయి కదయ్యా, ఇంకెందుకు ఉపవాసం ఉంటున్నావయ్యా, ఇంకెందుకు మందిరానికి వెళ్తున్నావయ్యా అంటే అంటాడు, సొదొమలో నీతిమంతులు తప్పించబడాలి. వారు తప్పించబడాలంటే నా ఇంట పుట్టి అలవర్చిన వారిని వేసుకొని యుద్ధానికి వెళితే గాని ఆ రాజుల నీతిమంతులను విడిచిపెట్టరు, అతనికి ఉన్న ఆస్తిని వదిలిపెట్టరు. ఇంకా అబ్రహాము ఆయన సంధిలో నిలిచి ఉండటం కొంతమంది నీతిమంతులని
శత్రువుల రాజుల చేతి నుంచి విడిపించింది. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని సన్నిధిలో నిలబడు, ఇంకా దేవుని సన్నిధిలో వేచి, ఇంకా దేవుని సన్నిధిలో ఎక్కువ టైం తీసుకొని నీ పూట వ్యక్తిగత ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. బహిరంగ మీటింగ్స్లో చేసే ప్రార్థన కాదు, మందిరాల్లో చేసే ప్రార్థన కాదు. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎంతసేపు నిలబడగలుగుతున్నావు, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతున్నావు, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎంతసేపు మొరపెట్టగలుగుతున్నావు, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎంతసేపు మోకాలేయగలుగుతున్నావు, వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ఎంతసేపు చేతులెత్తగలుగుతున్నావు. వ్యక్తిగతం గురించి మాట్లాడుతున్నాను. వ్యక్తిగతంగా 1 గంట ప్రార్థన చేస్తాను రోజు కన్నా చేయి చూపించండి. మిమ్మల్ని ఏమన్నా చేయి చూపించండి. అందరూ దొంగ బ్యాచేనా? దేవునికి స్తోత్రం. నీది తినాలి, నాది తినాలి, పక్కన వాళ్ళని చూసి నీది తినాలి, నాది తినాలి అని స్వప్నార్థాన్ని అనుకోవటం. ఏం చేస్తాము? ఎంతమంది పోనీ అరగంట చేస్తారు రోజుకి? అమ్మో, ఎక్కడ తెయ్యాలండి ఇవన్నీ? అరగంట చేస్తుంది అంట ఒక తల్లి. దేవునికి స్తోత్రం. 10 నిమిషాలు చేస్తానులే, ఏదో అన్నోళ్ళు చూపించండి అమ్మా, ఏదో ముష్టి నాకు వేయండి, 10 నిమిషాలు ముష్టి. 10 నిమిషాలు కూడా చేయరా? దేవునికి స్తోత్రం. 5 నిమిషాలు. ఓ అమ్మో యేసయ్య స్తోత్రం ప్రభువా. ఈ ప్రజలను యేసు ప్రభు ఎట్టబరెత్తున్నారు కానీ నాకు అర్థం అవ్వట్లేదు. ఈ పూట అందుకేనేమో దేవుడు ఈ ప్రసంగాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చింది. అబ్రహాము ఇంకా దేవుని సందులో నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. అబ్బో అదే అసలు నిజంగా మైండ్ పోయే మాట అది. అబ్రహాము అవసరాలు తీరిపోయినాయి, అబ్రహాముకు రావాల్సింది వచ్చేసింది, అబ్రహాముకు రావాల్సిన ఇస్సాకు ఇచ్చేస్తానని వాగ్దానం చేసేసాడు. కంపల్సరీ పలానా డేట్కి వచ్చేద్దన్నాడు. ఇంకెందుకు ప్రార్థన చేయడం? అబ్రహాం అంటాడు, సొదొమలో నా తోటి సహోదరుడు ఉన్నాడు, ఆ నీతిమంతులను విడిపించడానికి నేను ఇంకా ప్రార్థనలో నిలబడాలి. నా ద్వారా కొన్ని ఆత్మలు రక్షించబడాలి, నా ద్వారా కొన్ని ఆత్మలు పరసంబంధమైనటువంటి దేవునికి చెందాలి, నా ద్వారా కొన్ని ఆత్మలు లోక సంబంధం నుంచి విడిపించబడి నా దేవునికి మమేకమైపోవాలని ఇంకా దేవుని సందులో అబ్రహాము నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రవక్త శిష్యుల్లో చాలా జాగ్రత్తగా వినండి. ప్రవక్త శిష్యుల్లో ఒక ఆమె భర్త చనిపోతే ఆమె విధవరాలు అయితే నా వైపు చూసి చాలా జాగ్రత్తగా వినండి. దైవజనుడికి వెళ్ళి దైవజనుడా అని వెళ్తుంది. ఆయన ఏమంటున్నాడు చూడు, నా వలన నీకేమీ కావలేను. ఆయన ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక విధవరాలు భర్త చచ్చిపోయిన ఆమె వెళ్ళి ఆయన దగ్గరికి పరుగును వెళ్తే అసలు ఏం అడగాలి? దైవజనుడు, అమ్మా నీ భర్త చనిపోయాడు కదమ్మా, కుటుంబం ఎలా గడుస్తుంది అని అడగాలి. అవునా? ఆయన అలా అంటలేదు. దైవజనుడు ఏమన్నాడో తెలుసా? నా వలన నీకు ఏం కావాలి, అసలు నీ దగ్గర ఏముందో చెప్పు అంటున్నాడు. అసలు నిజంగా ఆ మాట ఆమె ఎక్స్పెక్ట్ చేసి ఉండదు ఆ దైవజనుడి నోట్లో. ఆదరిస్తాడేమోనని ఆయన దగ్గరకు పరిగెడితే, ఏదన్నా హక్కునికి చేర్చుకుంటాడేమోనని ఆయన దగ్గరకు పరిగెడితే, ఏమమ్మా భర్త చనిపోయిన అలా అయిపోతుంది కదా, ఎలా గడుస్తుందమ్మా, నీ పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతాడేమో అనుకుంది. కానీ ఆ ఊహించిన దానికంటే విడ్డూరం జరిగింది. అక్కడ ఆయన అంటాడు, నా వలన నీకేం కావాలి, అసలు నీ ఇంట్లో ఏముందో చెప్పు ముందు అంటున్నాడు. ఆ వాక్ అయిపోయింది ఆయన అలా మాట్లాడుతుంటే. ఎలా ఉన్నామని అడగలేదు, పిల్లలు ఎలా ఉన్నారని అడగలేదు. ఏంటమ్మా భర్త చనిపోయినాక ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఇంట్లో ఎలా గడుస్తుంది, ఎలాగ వెళ్తుంది అని ఏమీ అడగలేదు ఆయన. అసలు నా వల్ల నీకేం కావాలని వచ్చావు, నీ దగ్గర ఏముందో ఫస్ట్ చెప్పు అంటున్నాడు. అంటుంది, అయ్యా నా వద్ద కొంచెం నూనె కుండ తప్ప మరి ఏదయ్యో లేదు అంది. నా దగ్గర కొంచెం నూనె కుండ తప్ప మరి ఏదీ లేదంది. అయితే ప్రవక్త అన్నాడు, నీ దగ్గర కొంచెమే నూనె కుండ ఉండటం ఏంటి, నూనె విస్తారంగా ఉండాలి కదా, అయితే ఇప్పుడే గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకోమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఏం మాట్లాడాడు అక్కడ ప్రవక్త ఆమెతో? ఎలీషా ప్రవక్త అంటే వ్యక్తిగత ప్రార్థన నీకు చాలా అవసరం. వ్యక్తిగత ప్రార్థన లేదు, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకోవడం లేదు, గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని ఏడవటం లేదు, అసలు నీకు వ్యక్తిగత ప్రార్థన లేదు సహోదరి. అందుకే కొంచెమే ఉంది నీ దగ్గర నూనె అయిపోవటానికి, నూనె ఇంకిపోవటానికి, నూనె అడుక్కెళ్ళిపోవటానికి, ప్రార్థన జీవితం అట్టడుగు స్థానంలో పడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు లోపలికి వెళ్ళి తలుపులు వేయట్లేదు. ఆ ప్రవక్త అన్నాడు, నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులు వేయి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు గదిలోకి వెళ్ళి తలుపులేయి. వ్యక్తిగత ప్రార్థన లేదు, నీకు వ్యక్తిగత సమర్పణ లేదు. ఏదో చర్చిలో అందరి ముందు షోయింగ్ చేస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఇంట్లో మోకాలేయటం ఎప్పుడు చూడలేదు నిన్ను. ఇంట్లో ఒక పట్టు వరకు గంట ప్రార్థన చేయలేని పరిస్థితులు నీవి. ఆమెతో అంటున్నాడు, నువ్వు ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకో ముందర. అసలు నీకు పాత్రలు కూడా లేవు,
పాత్రలు ఎరువుకు తెచ్చుకోపో. పాత్ర లేవు, నూనెమో కొంచెమే ఉందంటున్నావు. వ్యక్తిగత ప్రార్థన లేదు, ఇంట్లోకి పోయి తలుపులు వేసుకో. ఆ ఎలీషా ప్రవక్త వ్యక్తిగత ప్రార్థన గురించి ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రార్థనా గదిలోనికి ఇప్పుడు వెళ్ళి గంటల సేపు ఏడిచిన దాఖలాలు ఉన్నాయా? ఆ సన్నిధిలో మోకాళ్ళేసి చేతులెత్తి, నేను ఒకటే చెప్తున్నా, దేవుని సన్నిధి అంటే మందిరాలే కాదు. నువ్వెక్కడ మోకరిస్తే అక్కడ దేవుని సన్నిధి నిలబడి ఉంటుంది. ఈ పూట ఈ రోడ్డు మీద కూడా దేవుని సన్నిధి మన మధ్యలో ఉన్నది. దేవునికి స్తోత్రం. నువ్వెక్కడ మోకరిస్తావో, నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకోవడం తగ్గిపోయింది కదా, గదిలోనికి వెళ్ళి మోకరించడం తగ్గిపోయింది కదా, గదిలోనికి వెళ్ళి చేతులెత్తడం తగ్గిపోయింది కదా. అందుకే నీ దగ్గర కొంచెమే నూనె ఉంది. కొంచెమే ఉండటానికి ఏంటి సహోదరి రీజన్ ఏంటి? రహస్య ప్రార్థన లేదు నీ జీవితంలో, వ్యక్తిగత ప్రార్థన లేదు నీ జీవితంలో. ఏదో 10 మంది ముందు చేయమంటే చేస్తావు కానీ, ఏదో ఒక 10 నిమిషాలు, ఏదో ఒక 5 నిమిషాలు చర్చిలో అయ్యగారు మైక్ ఇస్తే చేస్తావు కానీ, ఏదో ఇట్లాగా నీ గృహ ప్రార్థనలో మీటింగులో కలిస్తే ఏదో ఒక 2-3 ముక్కలు చేస్తావు కానీ, ఒంటరిగా గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని చేసిన దాఖలాలు ఏళ్ల మీద లెక్కేసుకోవాలి. ఎంత సిగ్గుచేటు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. నీ వద్ద కొంచెమే నూనె ఉండటానికి, నీ వద్ద కొంచెమే ధనం ఉండటానికి, నీ వద్ద కొంచెమే ఆరోగ్యం ఉండటానికి, నీ వద్ద కొంచెమే తినక చాలక జీవితాన్ని నువ్వు మెయింటైన్ చేయడానికి గల కారణం ఏంటంటే అది నీ తప్పే. గదిలోనికి వెళ్ళి తలుపులు వేయటం నువ్వు మర్చిపోతున్నావు, రహస్య ప్రార్థనను మర్చిపోయావు, వ్యక్తిగత ప్రార్థనను మర్చిపోయావు. ఆయన సన్నిధిలో నిలబడే కృప నీకు లేదు. ఎంత చక్కగా చెప్పాడో తెలిసి ఎలీషా ప్రవక్త ఆమెతో, గదిలోనికి వెళ్ళి నువ్వు నీ పిల్లలు తలుపులు వేసుకోండి. దేనికి సాదృశ్యంగా ఉంది గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకోవటం? వ్యక్తిగత ప్రార్థనకి సాదృశ్యంగా ఉంది. వ్యక్తిగత ప్రార్థనకి సాదృశ్యముగా ఉంది. కుటుంబ ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. నీ బిడ్డలు నీవు కలిసి కుటుంబ ప్రార్థన చేయగలుగుతున్నారా? నీ ఒక్కడివే మోకాలు వేసి దేవుని సన్నిధిలో కొన్ని గంటలు దింపలేని కృప పొందుకున్నావా? మరి ఇస్సాకు ఏడ నుంచి వస్తాడు నీకు? సమూయేలు ఏడ నుంచి వస్తాడమ్మా? వ్యక్తిగత ప్రార్థన లేనిదే, వ్యక్తిగత ఆధ్యాత్మికమైన జీవితం పెంపొందింపడం లేనిదే, అబ్రహాములాగా ఇంకా దేవుని సందులో నిలబడలేకపోతుంటే ఇస్సాకులు నీకు ఎలా దొరుకుతారు? సమూయేలు ఎలా దొరుకుతారు? ఆ సహోదరికి చెప్పిన మాటే ఈ రాత్రి పూట నా ద్వారా దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసే ప్రార్థన చేయాలి, గదిలోనికి వెళ్ళి మోకరించే ప్రార్థన చేయాలి, గదిలోనికి వెళ్ళి చేతులెత్తే ప్రార్థన చేయాలి, గదిలోనికి వెళ్ళి బిగ్గరగా కేకలేసే ప్రార్థన చేయాలి. నీ ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు, నీ పిల్లలు బయటికి వెళ్ళిపోయినప్పుడు, నీ భర్త బయటికి వర్క్కి వెళ్ళినప్పుడు గదిలో తలుపులు వేసుకొని చేతులెత్తి, ప్రభువా నా పరిస్థితి ఇదయ్యా, నా స్థితిగతి ఇదయ్యా అని ఆయన సన్నిధిలో నిర్విరామంగా మర్ర పెట్టగలిగిన కృప రాత్రిని మీదకు దిగి వచ్చునుగా అని ప్రార్థిస్తున్నా. ఇస్సాకులను సంపాదించుకో, నవ్వును సంపాదించుకో. నోటి నిండా, నీ బిడ్డల నోటి నిండా, నీ భర్త నోటి నిండా, నీ నోటి నిండా నవ్వు ఉండును గాక. నువ్వు రంతుల ఫలము మీరు కోయుదురుగాక. నీ భర్త నీవు ఏ పంట వేస్తారో, ఏ విత్తనం వేస్తారో ఈ పూట ప్రవచిస్తున్నాను, మీరు నువ్వు రంతుల ఫలాన్ని కొయ్యబోతున్నారేస్తున్నామములు. రిసీవ్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్. నూరంతుల ఫలం కొయ్యబోతున్నావు. ఆయన సన్నిధిలో మోకరించి చేతులెత్తగలిగిన కృప పొందుకో. అయ్యా ఆయన సన్నిధి అంటే మరి అయ్యగారు తాళాలు వేసేస్తారు ఎట్టగయ్యా? అక్కడికి వెళ్ళి చెయ్యక్కర్లేదు. ఆదివారం ఒక్కసారి చాలు, అక్కడ నీ ఇల్లే దేవుని సన్నిధిగా మారిపోతాయి. నువ్వెక్కడ ప్రార్థిస్తావు అక్కడ మోకాళ్ళు వేసేసి ఏడిచే ఆయన దగ్గరండి, చాలండి. ఒకవేళ నోరు తెరవటం నీకు రాకపోతే, ప్రార్థన చేయడం నీకు రాకపోతే చేతులు ఎత్తేసి ఏడవటం ప్రారంభించు. ఏమీ మాట్లాడొద్దు, ఇక ఏడువు. ఆ ఏడుపు ఒక్కటి చాలు దేవుని యొక్క మనస్సును కరిగించటానికి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ ప్రవక్తల శిష్యులలో ఒక సహోదరి వచ్చింది. ఆ సహోదరితో ఆయన అన్నాడు, నీకు వ్యక్తిగత ప్రార్థన తగ్గిపోయింది, నువ్వు వెళ్ళిపోయి ఇప్పుడు అయ్యా ఆమంటుంది, అయ్యా అప్పులు అయిపోయినాయి అయ్యా, నా భర్త అప్పులు చేసి చచ్చిపోయాడు అయ్యా, అప్పులలో వచ్చి నా మీద పడుతున్నారు అయ్యా, నా పిల్లల్ని తీసుకెళ్ళి. ఇవన్నీ పక్కన పెట్టు, ముందర ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకో, నువ్వు నీ పిల్లలే వ్యక్తిగత ప్రార్థన చేయి, మొత్తం పోతాయి అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సందులో నిలబడి గంటలు మొత్తం వల్లకాళ్ళు కలిసిపోతే దరిద్రం అంతా అన్నాడు. ఈ పూట వ్యక్తిగత ప్రార్థనని దేవుడు నీకు నేర్పించును గాక. ఎక్కువసేపు ప్రార్థన చేయండి ప్రియ దైవజనమా. అరగంట సేపు, 5 నిమిషాలు, గంట సేపు ప్రార్థన, 2.5 గంటలు కూడా నిన్ను పరలోకం చేర్చదు. ఎక్కువ గంటలు ప్రార్థన కృప పొందుకోవాలి.
నా ప్రార్థన టైం చెప్పనా మీకు? గర్వం కాదు కానీ, రాత్రిపూట 12 గంటలకు కూర్చుంటే తెల్లవారుజామున 6 అయిపోద్ది. ఏమండి? రాత్రి 12 గంటలకు కూర్చుంటే తెల్లవారుజామున 6 అయిద్ది. ఎన్ని గంటలు లెక్కేసి చెప్పండి నాకు? అమ్మా 6 గంటలు. పొద్దున్నే అట్లాగా మంచం మీద పడుకుండిపోతాను. 11:30, 12కి, 1కి లెగిసి ఆ బ్రష్ చేసుకుని ఏదో తింటా, లేకపోతే అది కూడా లేదు. అవసరం ఏముంది? మా అవసరతలు దేవుడు తీరుస్తున్నాడుగా. మా ఇంటి రెంట్ గడిచిపోతుంది, మా కడుపులు నిండిపోతున్నాయి. అవసరం ఏముంది? నేను ఇంకా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏముందంటే, నీతిమంతుల లోకములో ఉన్నారయ్యా. సొదొమ గొమొర పైకి అగ్ని గంధకాలు వస్తున్నాయి, నా బిడ్డలు అగ్ని గంధకాలకు దాగు తవ్వకూడదని 6 గంటల సేపు దేవుని సన్నిధిలో నిలబడే కృప నేను పొందుకున్నాను. ఇది గర్వమో లేదంటే ఇంకోటి కాదు ప్రియ దైవజనమా. నువ్వు చేసే 1 గంట ప్రార్థన ఉందే, నువ్వు చేసే 2 గంటల ప్రార్థన ఉందే, నువ్వు చేసే 3 గంటల ప్రార్థన ఉంది, అది ఖచ్చితంగా నేను పరలోక రాజ్యం చేర్చదు. దేవుని వద్ద నువ్వు శక్తివంతులు అవ్వాలంటే, దేవుని రాజ్యంలో నీవు నీ కుటుంబమైన మహిమ సింహాసనం దగ్గర నిలబడాలంటే ఎక్కువసేపు వ్యక్తిగత ప్రార్థన చేసే కృప రాత్రి మీరు పొందుకొందరుగాక. ప్రత్యక్షపు గుడారంలో 3 స్థలాలు ఉంటాయి. మొదటిది ఆవరణము, రెండోది పరిశుద్ధ స్థలము, మూడోది అతి పరిశుద్ధ స్థలము. పరిశుద్ధ స్థలంలో ఏముంటుందండి? ధూపవేదిక. అనండి గట్టిగా ఒకసారి. ధూపవేదిక దేనికి సాదృశ్యంగా ఉంది? ప్రార్థనకు సాదృశ్యంగా ఉంది. ఆ ధూపవేదిక ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలానికి ఎదురుగా, మందసమునకు ఎదురుగా ధూపవేదిక ఉంది. ఆ ధూపవేదిక ప్లేస్లో ఈ రాత్రి నువ్వు నేను ఉండుదుముగాక. మందసం ఎదురు ధూపవేదిక. ఆ ధూపవేదిక తొలగించబడి ఆ ధూపవేదిక ప్లేస్లో నువ్వు ఉండాలి. దేవునికి ఎదురుగా నువ్వు ఉండాలి. అలా ఉండాలంటే వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరమైంది. దేవునికి స్తోత్రం. చాలా అవసరమై ఉంది. ఇంకో విషయం చెప్పనా? నువ్వు వ్యక్తిగత ప్రార్థన చేయటం ద్వారా మనస్సు, ఆలోచనలు, వ్యక్తిగత స్వభావాలు పరిశుద్ధపరచబడతాయి. ఒకసారి లూకాసు శుభవార్త తీయండి. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. లూకాసు శుభవార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. లూకాసు శుభవార్త 9వ అధ్యాయం 29వ వచనం. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖ రూపము మారెను. ఆయన ముఖ రూపము మారిపోయింది. ఆయన వస్త్రములు తెల్లనివై, ఆయన వస్త్రములు తెల్లగా అయి దగదగ మెరిసెను. మరియు చేతులెత్తి దేవునికి ఒక్క స్తోత్రం చెప్పండి అండి. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు వారు ముఖం ఎలా మారిపోయిందట? ముఖ రూపం మారిపోయిందంట. బట్టలన్నీ తెల్లగా మారిపోయినంట. ఏమండి? ఆయన ముఖం మారినా మారకపోయినా ఆయన యేసుప్రభే కదా. ఆయన వస్త్రాలు తెల్లగా మారకపోయినాయి, ఆయన యేసుప్రభే కదా. ఎందుకు దేవుడు అలా చేశాడు? కొండ మీదకి దేవుడు యోహానుని, పేతురుని, వీళ్ళని తీసుకెళ్ళాడు. ముఖ్యమైన వ్యక్తిని కొండ మీదకి తీసుకెళ్ళి వాళ్ళ ముందు ప్రార్థన చేస్తుంటే ముఖ చిత్రం మారిపోయింది అయింది. వాళ్ళ ముందు ప్రార్థన చేస్తుంటే ఆయన బట్టలు దగ్గ మెరుస్తున్నాయి. ఏం నేర్పించడానికి? శిష్యుల కంటే శుద్ధీకరణ నేర్పిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. బ్రతుకు మారిద్రా బాబు ప్రార్థన చేస్తే. వ్యక్తిగత ప్రార్థన చేస్తే ముఖ చిత్రాలు మారిపోతాయి, పనికి మాలతనం వెళ్ళిపోతాయి, నల్లగా ఉన్న నీ వస్త్రాలు తెల్లగా మారిపోతాయి. నీ బతుకు నల్లదనం అయిపోయింది, నీ బతుకు తెల్లగా మార్చబడుతుంది. ప్రార్థనలో ఉన్న గొప్పతనాన్ని యేసు ప్రభువారు మళ్ళీ ఎక్కడ చేపించాడు అనుకున్నావు? ప్రార్థన ఎక్కడ చేపించాడు అనుకుని? రోడ్డు మీద కాదు, ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి? కొండెక్కే లోపే అలుపు వచ్చేద్ది. ఇంక నువ్వు ప్రార్థన చేస్తావా? నిన్ను తీసుకెళ్ళాను అనుకో, ప్రార్థన చేయవే అంత కొండెక్కి. ఓరు బాబు సుప్పనాథోడ్లాగా ఉన్నాడు, ఇప్పుడు దా కొండెక్కి ఇప్పుడు ప్రార్థన చేయమంటాడు. ఏంటో కాసేపు ఉండయ్యా బాబా, ఇప్పుడే ఎక్కింది, గంటాగు అని గడగడ 2 లీటర్ల నీళ్ళు దాకా కూర్చుంటాం. దేవుడు వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళాడు. బాగా ఆయాసంతో ఉన్నారు, చెమట్లు కక్కుతూ ఉన్నారు. అక్కడికి వెళ్ళి అంటున్నారు ప్రార్థన చేయండి అన్నాడు. వాళ్ళని. ఏంటయ్యా అంటే దేవుని ఉద్దేశం ఏంటయ్యా అంటే, నీ కష్టములో నుంచి వచ్చుచున్న ప్రార్థన, నీ నిరుత్సాహంలో నుంచి వచ్చుచున్న ప్రార్థన, నీ అలసటలో నుంచి వచ్చుచున్న ప్రార్థన నీ ముఖ చిత్రాన్ని మార్చేయబోతుంది, నీ బట్టలను మార్చేయబోతుంది, నేను శుద్ధీకరించబోతుంది. దేవునికి స్తోత్రం. కష్టములో చేస్తావు చూసావు ప్రార్థన, వేదనలో చేస్తావు చూసావు ప్రార్థన, అలసిపోయి ఇక చేయలేక ప్రభా ఏంటయ్యా, ఈ ప్రార్థనను చూసావా ఖచ్చితంగా నీ బ్రతుకును మారుస్తుంది.
యేసుప్రభు వారికి జాలి లేదనుకున్నావా? జాలి ఆయనకి కుండ పోతుములుగా ఉంది జాలి ఆయనలో. కానీ ఆయన అంటున్నాడు, నీ కష్టముల నుంచి వచ్చే ప్రార్థన దున్నబడుతుంది నీ వీపు. దేవునికి స్తోత్రం. అలసిపోయి చెమటలు కారుస్తూ చేసే ప్రార్థన. విజయవాడ పట్టణంలో మేము కొండ మీదకి ఒక 30 మందిని 20 మందిని తీసుకెళ్తూ ఉంటాం ప్రతి సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి వెళ్ళట్లా. దేవుని కృపను బట్టి వచ్చే సంవత్సరం వెళ్ళాలని ప్రార్థన చేయండి. ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్ళి అక్కడ ఆరాధన చేస్తాం. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుని స్తుతిస్తాం. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి అక్కడ ప్రభుని ఆరాధించి ప్రార్థన చేసి ఒక ముద్ద తినేసి కిందకు దిగొస్తాం. ఎందుకు? మాకు అవసరం ఏంటంటే ఎత్తైన ప్రార్థన జీవితం, అలసటతో కూడిన ప్రార్థన, నిరుత్సాహంతో కూడిన ప్రార్థన, చెమటలు కక్కుకోనికి ఏంటి ప్రభు అని వస్తూ చూసావా ప్రార్థన, శ్రమల్లో శోధనలో నిందల్లో వస్తూ చూసావా ప్రార్థన, అది నీ బ్రతుకును మార్చేస్తుంది. అది నీ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. అదే నీ బట్టలను దగదగా మెరిసే కృప కిందకు తీసుకొచ్చేస్తుంది. చెప్తున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా. అర్థమవుతుందయ్యా మాటలన్నీ అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. అందరు నా వెనకాల చెప్పండి మాట. అబ్రహాము ఇంకను దేవుని సన్నిధిలో నిలిచి ఉండెను. ఎందుకు? అక్కడ సమూయేలు కోసమేమో హన్న ఆయన సందులో నిలుచుంది. ఇస్సాకు కోసం అబ్రహాము నిలుచున్నాడు. ఇస్సాకు దొరికినా, నవ్వు దొరికినా, నూరంతల ఫలం దొరికినా ఇంకా నిలుచున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని సందులో నిలబడాలంటే నీకు రహస్య ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకునే ప్రార్థన చేయదువుగాక. ప్రార్థన చేయటం ద్వారా బెనిఫిట్ ఇంకోటి ఏంటో చెప్పనా? నీ ముఖ చిత్రం మారునుగాక. నీ బట్టలు, మాసిన బట్టలు పరిమళ సుగంధ తైలముల వలె మార్చబడునుగాక. మురికిగా ఉన్న నీ బతుకు ఒక్కసారి సాకల వాని సబ్బుతో ఆ బట్టలు ఉతికితే ఎలా తెల్లగా మార్చబడతాయో, మురికిగా ఉన్న నీ స్వభావాలు, నీ మనస్సు తెల్లగా మారిపోతాయని దేవుడు చెప్తున్నాడు. ప్రార్థన ద్వారా ఎంత గొప్ప కృప ఉందో. ఎంతో మందిని ప్రభు ప్రార్థన ద్వారా మారుస్తాడండి. ప్రార్థనకి అంత శక్తి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన నివాస స్థలాలు ఏంటివి? యూదా పత్రికలు ఒక్కసారి మీరు చూస్తేనండి, యూదా పత్రికలో ఒక్కసారి మీరు గమనిస్తే 1వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడండి. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన వారిని బంధించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. నా వైపు చూడండి ప్రియ దైవజనమా. దేవదూతలు నివాస స్థలములో నుంచి తొలగిపోయారంట. అక్కడ నేను చెప్పట్లేదు, అక్కడే ఉన్న మాట చూడండి. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు వాళ్ళకి ఏం చేస్తాడంట? దేవుడు తీర్పు తీరుస్తాడంట. మన నివాస స్థలం ఏంటిది? దేవుని సన్నిధి అనండి ఒకసారి. యోనాలమయ్యా మేము అన్నోళ్ళు చేయి చూపించండి. యోనా కూడా దేవుని సందులోంచి పారిపోయాడంట. దౌర్భాగ్యుడు. ఆయన ఒక ప్రవక్త అండి, గొప్పవాడండి. ఆయన ప్రకటిస్తే కొన్ని వేల మంది మార్పు చెందుతారండి. అటువంటి వ్యక్తి దేవుని సందు నుంచి పారిపోయాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? దేవదూతలు కూడా దేవుడు వారికి నిర్ణయించినటువంటి ఆ యొక్క సన్నిధిలో నుంచి తొలగిపోయారు. ఎంత భయంకరమైన ఏడుపుతో మాట్లాడుతున్నాడే దేవుడి పూట. దేవుడు ఇచ్చిన స్థలంలోనే ఉన్నావా? అయ్యా ఇదిగోనయ్యా దేవుడు కొంపిచ్చాడు, కొంపలోనే ఉన్నాను అయ్యా. ఈ కొంప గురించి మాట్లాడట్లేదు నేను. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయన సన్నిధి అనే నివాస స్థలంలో ఉన్నావా? ఇప్పటికి తొలగిపోయావు. యోనాలాగా నినివేకు పోమంటే తర్షీషుకు వెళుతున్నావు, నీ మార్గాన్ని వెతుక్కుంటున్నావు. యోనా ఎంత భయంకరమైనటువంటి శాపాన్ని పొందేవాడో తెలుసా? అతను మారు మనసు పొందకపోతే. ఆలోచించండి ప్రియ దైవజన, ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచించండి. నేను దేవుని సన్నిధిలో ఉన్నానా లేదా? దేవుడు నాకు నిర్ణయించిన స్థలం ఏది? ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో నేను ఉండాలి. ఆయన సన్నిధిలో నువ్వు ఉండకుండా ఇటు పోతున్నావు. తర్షీషులు వెతుక్కుంటున్నావా? నీకు ఇష్టమైన మార్గాలు వెతుక్కుంటున్నావా? నీకు నచ్చిన మార్గాల్లో నీకు ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవదూతలు కూడా తమ నివాస స్థలమును విడిచిపెట్టారట. దేవుడు ఏమంటున్నాడు? వారికి తీర్పు తీరుస్తున్నాను, వాళ్ళని శిక్షించబోతున్నాను అన్నాడు. అక్కడ ఆ శిక్షకు నువ్వు గురవుతావా? ఆ శిక్ష నీ మీదకి రావాలా? నీ బిడ్డల మీదకి, నీ మీదకి ఆ శిక్ష రెండొంతులుగా దిగి రావాలని నీకుందా? అయితే తర్షీషు పడవలే ఎక్కువ, తర్షీషుకే పరిగెత్తు. దేవుడు నీకు నాకు ఏర్పరిచిన స్థలం
దేవుని సన్నిధి. చెప్పండి ఈ మాట, దేవుని సన్నిధి. ఈ సన్నిధిలో ఎంతమంది ఉన్నారు ఈ రాత్రి? దేవుని సన్నిధిలో యోనా తొలగిపోయినట్లుగా నేను తొలగిపోలేదయ్యా, దేవుని సన్నిధిలోనే ఉన్నాను. అబ్రహాములాగా ఇంకా ఆయన సన్నిధిలో ఉన్నాను. హన్నాలాగా ఇంకా ఆయన సన్నిధిలో ఉన్నానయ్యా. ఇస్సాకు కొరకు ఎదురు చూస్తున్నాను, సమూయేలు కొరకు ఎదురు చూస్తున్నానయ్యా, ఇంకా నేను దేవుని సన్నిధిలోనే ఉన్నానన్న వారు ఒక్కరు చేయి చూపించండి అమ్మా, చూసి తరిగిస్తాను. ఎంత దుఃఖకరమైన విషయం అండి ఇది. దేవుడు నీకు నిర్ణయించిన స్థలంలో నీవు లేవు. దేవుడు అనుకుంటున్నాడు, నా బిడ్డ ఈ పూట నా సన్నిధిలోకి వస్తేమో, నా సన్నిధిలో మోకరించిద్దేమో, నా సన్నిధిలో చేతులు ఎత్తిద్దేమో. ఒక ఆదివారమే నిన్ను చూడగలుగుతున్నాడు దేవుడు, సోమవారం నుంచి శనివారం దాకా నిన్ను చూడలేకపోతున్నాడు. వై? ఏం చేస్తున్నావు నువ్వు? సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేస్తున్నావు నీ ఇంట్లో? ఏం వెలగబెడుతున్నావు నీ ఇంట్లో? ఒక ఆదివారమేనా నువ్వు దేవుని సన్నిధిలో కనపడేది? నీ ఇంట్లో తలుపులు వేసి రహస్యంగా మోకరించి చేతులెత్తి దాఖలా లేవా? ఇస్సాకు దొరకడు, సమూయేలు దొరకడు నీ జీవితంలో. ఆల్రెడీ చాలా మంది నివాస స్థలాలు తప్పి తిరుగుతున్నారు, దేవుని సన్నిధిలోంచి బయటకు వచ్చేసారు, దేవుని సన్నిధిలోంచి బయటకు వచ్చి తిరుగుతూ ఉన్నారు. ఎంత శాపం పొందుకుంటావో తెలుసా నువ్వు ఈ రాత్రి? దయచేసి దేవుని సన్నిధిలోనికి మిమ్మల్ని రమ్మని నా చేతులు జోడించి అడుగుతున్నాను. తల్లులారా, దేవుని సన్నిధిలోకి రండి. దేవుని సన్నిధి తొలగించి తిరుగుతున్నావేమో, శాపం నీ మీదకు రాబోతుంది. ఆ శాపము నీ మీదకి వస్తే నువ్వెంత ఏడ్చినా, ఉగ్రత దినములో, మహాదినములో, తీర్పు దినములో నువ్వెంత మొరపెట్టి, ఎంతమంది దైవజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు చేతులు చాచి నాకు సహాయం చేయమని చెప్పినా ఎప్పటి వల్ల కాని పరిస్థితి ఆ పూట. ఈ పూట దేవుని దాసునిగా, దేవుని ప్రతినిధిగా నేను మాట్లాడుతున్న మాట దేవుని మాటగా తీసుకొని, ఎవరెవరైతే దేవుడినికి ఇచ్చిన నివాస స్థలములోంచి తొలగిపోతున్నారో మరలా మనం ఆ నివాస స్థలములోనికి చేర్చబడుదముగాక, దేవుని సన్నిధిలోనికి సమకూర్చబడుదముగాక, దేవుని సన్నిధిలోనికి మనందరం వచ్చుదముగాక. దేవుని సన్నిధిలోనికి వద్దాం. దేవుడు సంఘానికి ఇచ్చిన నివాస స్థలం ఏంటి? దైవ సన్నిధి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను రక్షించాడు. ఎంతమంది రక్షణ తీసుకున్నారు? చేయి చూపించండి. ధైర్యంగా చూపించాలి. ఎస్, నేను రక్షణ పొందాను. దేవునికి స్తోత్రం. మీరు రక్షణ పొందారు, బాప్తిజం తీసుకున్నారు, రోడ్ల మీద తిరుగుతుంటే ఇచ్చాడు దేవుడు మీకు రక్షణ? కాదు కదా. ఎవరో ఒక దైవజనుడు ప్రసంగం చెప్పడం ద్వారా ఆ ప్రసంగాన్ని విని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వచ్చింది నీకు రక్షణ. ఎట్లా పడితే అట్లా తిరిగితే రాలేదుగా నీకు రక్షణ. దేవుని సన్నిధి అనేది ఒకటి ఉంది. దేవుని సన్నిధిలో ఉంటే సమస్తాన్ని పొందుకోగలిగిన కృప మనం పొందుకొని ఉన్నాం. దేవుని సన్నిధిలో నువ్వు ఏది అడిగితే దేవుడు ఇచ్చేవాడండి. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఉండి ఫస్ట్ మోకాలేటు నేర్చుకో, చేతులెట్టడం నేర్చుకో. గంటలు గంటలు అసలు తెవలకూడదు. నువ్వు ప్రార్థన చేస్తావు, బాబు చచ్చిపోద్దేమో బాబు ఇది అన్నట్టు ఉండాలి సీను. ఇదేంటో నేను గంటైనా 2 గంటలైనా 3 గంటలైనా రావట్లేదు ఏంటని అనుకోవాలా? లోపలికి వెళ్ళిపోవాలా. ప్రార్థన 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 ప్రార్థన. అసలు దేవుని సన్నిధిలోని సమస్తమైన ఈవులను మనం పొందుకోగలం. ప్రియ దైవజనుడు, ప్రార్థన ద్వారానే మన జీవితాలు అద్భుతాలు జరుగునగాక. దేవుడు నిన్ను నన్ను ఎలా రక్షించుకున్నాడు? ఒక దైవజనుడు కావాలి, దైవజనుడు మాట కావాలి. ఆ మాట ద్వారా మనం మందిరానికి వెళ్ళి ఉండాలి. మందిరంకి వెళ్ళిన తర్వాత దైవజనుడు మన కొరకు ప్రార్థన చేసి ఉండాలి. ప్రార్థన చేసిన తర్వాత నువ్వేమో రక్షణలో కూర్చొని ఉండాలి. రక్షణలో కూర్చున్న తర్వాత దేవుడు నీకు ఒక దర్శనం ఇచ్చి ఉండాలి. ఆ దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, వాగ్దానం ద్వారా బాప్తిజం ఇచ్చి ఉండాలి. ఇవన్నీ జరిగితేనే మనం రక్షణ అనుభవించగలం. ఎలా పడితే అలా తిరిగే ఉండి, రోడ్ల మీద తిరిగే ఉండి ఆడిని తీసుకొచ్చి ముంచేయడానికి కుదరదుగా, కుదరదు. దేవుని సన్నిధిలో నువ్వు రక్షణ పొందుకోగలవు. దేవుని సన్నిధిలో నువ్వు స్వస్థత పొందుకోగలవు. దేవుని సన్నిధిలో నీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. దేవుని సన్నిధిలో నీ దుఃఖం తీరిపోయి ఇస్సాకులు అనుగ్రహించబడతావు, నువ్వు అనుగ్రహించబడిద్ది, 100 ఫలం అనుగ్రహించబడింది. ఎక్కడా? ఆయన మనకిచ్చిన నివాస స్థలములో. అర్థమైందా? దేవుడు నీకు ఇచ్చిన నివాస స్థలం చాలా గొప్పది. ఆ నివాస స్థలములో దొరకనిదంటూ ఏదీ లేదు. ఆ నివాస స్థలములో దేవుని సన్నిధిలో మోకరించి చేతులెత్తావా, యేసు రక్తమే జయం. నువ్వు ఏది అడుగునా నిశ్చయముగా వాటిని నువ్వు పొందుకొని తీరతావు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మోషే గారు 40 రోజులు కొండ మీదకి వెళ్ళిపోయారు. 40 పగళ్ళు 40 రాత్రులు. నా వైపు చూడండి. 40 పగళ్ళు 40 రాత్రులు మోషే గారు పైకి వెళ్ళిపోయి, మోషే బిడ్డలందరూ కింద పాపంలో పడిపోయారా, నువ్వు కొండ దిగి వెళ్ళంటే, అయ్యా నేను వెళ్ళనయ్యా అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను వెళ్ళనయ్యా. ఎల్లరా బాబా, వాళ్ళు పాపం చేస్తున్నారు, దూడం చేసుకునే దూడే దేవుడు అంటున్నాడు, వాళ్ళు చుట్టూ ఎగురుతున్నారా, పాపం చేస్తున్నారు, వెళ్ళండి. నేను వెళ్ళనయ్యా. విడిచిపెట్టలేనిది దేవుని సన్నిధి.
వదలలేనిది దేవుని సన్నిధి, మర్చిపోలేనిది దేవుని సన్నిధి, ఆ ప్రార్థనలో నుంచి బయటికి తెవలలేనిది దేవుని సన్నిధి. ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే నీకు మెంటలు చేస్తుందా? ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తే బుడుక్కున కళ్ళు తెరిచి చూస్తున్నావా? నీకు దేవుని సన్నిధి విలువ తెలియదండి. నా లోంటోళ్ళకి 12 గంటలు కూర్చుంటే 6 గంటలకి ఇంకా నా ఆశ తీరట్ల, తనివి తీరట్ల ప్రభువా వదిలేసి వెళ్ళిపోతున్నావయ్యా. మోషే అదన్నాడు, అయ్యా మోషే 40 పగళ్ళు నాతో ఉన్నావు కదరా, 40 రాత్రులు ఉన్నావు కదా, బిడ్డల కింద పాపం చేస్తున్నారా స్వామి, ఎల్లురా బాబు అని అంటే నేను వెళ్ళనయ్యా. తొడుగు చేస్తున్నాడంట, వెనక్కి ముందుకి అయ్యా నేను వెళ్ళనయ్యా, నిన్ను విడిచి వెళ్ళబుద్ధి కావట్లేదయ్యా, నీ సన్నిధి రుచి నాకు నచ్చిందయ్యా, నీ సన్నిధిలోంచి లోకంలో కలవ బుద్ధి కావట్లేదయ్యా, లోకాచారాల్లోకి వెళ్ళబుద్ధి కావట్లేదయ్యా, నీ సన్నిధిలో నాకు అభిషేకం ఉందయ్యా, నీ సన్నిధిలో నాకు ఆనందం ఉందయ్యా, నీ సన్నిధిలో నాకు నిత్య సుఖములున్నాయ్యా, నీ సన్నిధిలో నాకు ఆర్భాటం ఉందయ్యా, నీ సన్నిధిలో నాకు ఆశ్చర్యం ఉంది. ఆయన సన్నిధి రుచి తెలిసిన వారు ఆయన సన్నిధిలో నుంచి పైకి లేగలేరు. 10 నిమిషాలు ప్రార్థన చేసి మెంటలు చెలిగిసిపోతున్నావా? నీకు ఆయన సన్నిధి విలువ తెలియదు. నన్ను అడుగు చెప్తా ఆయన సన్నిధి విలువ ఎలా ఉంటుందో. అన్ని గంటలు ప్రార్థన చేసినా బయటకు వచ్చి ఎవరితో మాట్లాడాలంటే ఇష్టం ఉండదు. ప్రభా అయిపోయిందా, ఇప్పుడు అయిపోయిందా? మోషే గారు లాగా. మోషేకి 40 పగలు 40 రాత్రి సాలేదంట. వెళ్ళలేక వెళ్ళాడు కిందకి. కోపం వచ్చేసింది అంటే మీ వల్లే కదరా దౌర్భాగ్యులారా, ఆయన సన్నిధిలో వదిలేసుకున్నాను, ఆయన ఏమో వెళ్ళిపోమంటున్నాడు మీకోసం, ఆ సన్నిధిని వదిలిపెట్టుకోలేను. అంత రుచికరమైన సన్నిధి. ఆయన సన్నిధిలోనే మనకేం దొరుకుతాయి అంట? నిత్య సుఖ శాంతులు ఉంటాయంట. దేవునికి స్తోత్రం. అసలు మీకు ఎలా అనిపిస్తుందండి ఆయన సన్నిధిలోంచి బయటకు వచ్చేద్దామని? 10 నిమిషాలు ప్రార్థనతో ఎలా లెగిసిపోతున్నారండి? అరగంట ప్రార్థనతో ఎలా లెగవాలని ఉందండి? గంట ప్రార్థనతో ఎలా లెగిసిపోతున్నారండి? నాకు అర్థం కావట్లేదు. ఆయన సన్నిధి విలువ మీకు తెలియక, ఆయన సన్నిధిలో ఉన్న అభిషేకం మీకు తెలియక, ఆయన సన్నిధిలో ఉన్న ఆశ్చర్యం మీకు తెలియక, ఆయన సన్నిధిలో ఉన్న స్వస్థత మీకు తెలియక, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందమయ బాష్పాలు నీకు తెలియక 10 నిమిషాలు 5 నిమిషాలు అరగంటతో సరిపెట్టుకొని లెగుస్తున్నావా? ఈ పూట ఆయన సన్నిధి విలువ నీకు తెలిసొచ్చును కాక. ఏదైతే ఆయన సన్నిధిలో ఉండనివ్వకుండా నీ నివాస స్థలములో దేవుడు మనకి ఏర్పాటు చేసిన నివాస స్థలమైన ఆయన సన్నిధిలో నిలబడనివ్వకుండా ఏదడ్డుగా ఉంది? ఎవరడ్డుగా ఉన్నారు? ఆ అడ్డులు తొలగిపోవును కాక ఈ రాత్రి. దేవుని సన్నిధిలో అయ్యగారు గంట సేపు ప్రార్థన చేద్దాం అనుకుంటాను అయ్యగారు, మా పిల్లల ద్వారా అవ్వట్లేదు అయ్యగారు, మా ఉద్యోగాల ద్వారా అవ్వట్లేదు అయ్యగారు, మా ఫ్యామిలీ పరిస్థితి ఇదే అయ్యగారు. ప్రార్థన చేద్దామమ్మా. దేవుని సన్నిధి నువ్వు బలంగా అనుభవించదువు గాక. ఏ ఆటంకమైన దేవుడు తీసేస్తాడమ్మా. మొదట నా ప్రార్థనా స్థితి 10 నిమిషాలు, 5 నిమిషాలు, 20 నిమిషాలు, అంతకు మించి లేదు. ఇప్పుడు 6-7 గంటలు, 6-7 గంటలు, అవసరమైతే మధ్యాహ్నం కూడా కూర్చుంటా ప్రార్థనలో. ఆయన సన్నిధి రుచి ఎరిగిన తర్వాత ఆయన సన్నిధి నుంచి అసలు బయటికి రాలేనటువంటి కృప మనం పొందుకుంటాం. మనమే అడుగుతాం, యేసయ్యా ఏంటో వెళ్ళిపోమంటున్నామని మనమే అడిగేటువంటి పరిస్థితుల్లోకి వస్తాం. అంతగా ముచ్చటిస్తాడు ఆయన సన్నిధిలో మనం ప్రార్థిస్తే. అసలు మోషే 40 పగలు 40 రాత్రులు ముఖ చిత్రం మారిపోయిందంట మోషేది. కిందకు దిగొస్తుంటే యుద్ధ వీరుల్లాగా ఒక్కొక్కడు దొడుసుకొని మోచేని ముఖాన్ని కప్పుకో స్వామి చూడలేకపోతున్నాం అంటున్నారట. మీకేం తెలుసండి ఆయన సన్నిధిలో ఉన్న నిత్య సంతోషాలు? ఆయన సన్నిధిలో ఉంటే శక్తులు సైతము కదిలిపోతాయి తెలుసా? మీకేం తెలుసండి? ఒక్కసారి అనుభవించి చూడండి ఆయన సన్నిధిని. శరీరంతో ప్రార్థన చేయొద్దు. నువ్వు మోకాలేసి చేతులు ఎత్తినప్పుడు ఆత్మ దేవుడు నీ మీదకు దిగి రావాలి. శరీరంతో అసలు ప్రార్థన చేయలేమండి మనం. ఎంతసేపు ప్రార్థన చేయలేవు. నువ్వు శరీరంతో ఆత్మతో నింపబడి ప్రార్థన చేయాలి. అన్య భాషలతో నింపబడి ప్రార్థన చేయాలి. మోకాలు వేస్తే, చేతులు ఎత్తితే, మొర్ర పెడితే, గొంతెత్తితే తెమలేకుండా ఆగలేకుండా ఆపలేని ప్రార్థనలు చేయగలగాలి. నీ కుటుంబానికి సమస్తమైన ఈవులు తెచ్చి పెట్టుకోగలగాలి. ఎవరడ్డున్నారు దేవుని సన్నిధిలో గడపడానికి? 2 గంటలు 3 గంటలు దేవుని సన్నిధిలో గడపడానికి నీకు ఎవరడ్డు? నీ జాబ్ అడ్డేమో, నీ పిల్లలు అడ్డేమో, నీ కుటుంబ పరిస్థితులు అడ్డుగా ఉన్నాయేమో. ఈ పూట అడ్డులన్నీ దేవుడు తొలగించుగాక, అడ్డులన్నీ దేవుడు తొలగించుగాక, ఆ అడ్డులన్నిటిని దేవుడు తీసవక్కడైనగాక. అడ్డులన్నీ తొలగిపోతాయి. నువ్వు ప్రార్థనలో కూర్చో. ఇస్సాకులు నీకు లభించబోతున్నారు. సమూయేలును దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆయన సన్నిధి అనుభవాన్ని నీకు రుచి చూపించునుగాక. ఆయన సన్నిధి అనుభవము నీకు తెలిసొచ్చునుగాక. హనోక్ అనండి అందరూ ఒక్కసారి గట్టిగా చెప్పాలి.
హనోకు 65 సంవత్సరాలు వ్యక్తిగతంగా బ్రతికాడు, 300 సంవత్సరాలు యేసుతో బ్రతికాడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు 300 సంవత్సరాల హనోకుని ఆయనతో ఎందుకు తిప్పించుకున్నాడు? 65 సంవత్సరాలే తన వ్యక్తిగతంగా శారీరకంగా బ్రతికాడు. 300 సంవత్సరములు దేవుడితో నడిచినని బైబిల్ చెప్తుంది. నేను చెప్పట్లేదన్నమాట. ఏమండి, ఒక్క వ్యక్తి 300 సంవత్సరాలు దేవునితో ఒక గంట గడపటమే మనకు కష్టమైపోతుంది. ప్రార్థనకి వెళ్ళి 300 సంవత్సరాలు దేవుడితో గడిపాడంటే అసలు యేసు ప్రభు ఎందుకు ఉంచుకున్నాడు 300 సంవత్సరాలంటే, యేసు ప్రభుకి మనం ఆయన పక్కన ఉండటం ఆయనకి చాలా ఇష్టం. అసలు మనం చూడలేకుండా ఆయన ఉండలేడు. నీ సొంత తల్లిదండ్రులని నేను 1 గంట 2 గంటలు చూడకుండా ఉండగలరు, కానీ యేసు ప్రభు నిన్ను చూడలేకుండా ఉండలేడు ఒక పూట కూడా. నువ్వు అడిగితే యేసు ప్రభు హనోకుని ఎందుకయ్యా 300 సంవత్సరాలు నీ అంట తిప్పుకున్నావు, నీతో పెట్టుకున్నావంటే, ఆడు నా ప్రియాతి ప్రియమైన బిడ్డ, ఆయన చూడకుండా ఎట్ట ఉంటానమ్మా నేను. ఈ రోజున యేసు రక్తంతో కడగబడిన నీవు నేను ఆయనతో ఉండాలని కోరుకుంటాడు తప్ప నువ్వు లోకంలో ఉండాలని నేను కోరుకునే దేవుడు కాదు. నా బిడ్డ నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, నా బిడ్డ వాక్యంలో టైం స్పెండ్ చేయాలి, ప్రార్థనలో టైం స్పెండ్ చేయాలి, నా బిడ్డ నా దగ్గరే ఉండాలని కోరుకునేవాడు నా దేవుడు. నేను ప్రకటించిన దేవుడు అలాంటి వాడు. కానీ నువ్వు దేవునికి అవకాశం ఇవ్వగలుగుతున్నావా? బైబిల్ దగ్గర కూర్చొని చదవగలుగుతున్నావా? అందరూ మందిరాలకు వెళ్ళే వాళ్ళే కదా. నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? నీ నివాస స్థలం నుంచి తొలగిపోయావా? నీ నివాస స్థలంలోనే ఉన్నావా? హనోకు 300 సంవత్సరాలు ఆయన అంట పెట్టుకొని తిరిగాడు. హనోకుని లోకంలో వదిలిపెట్ల. హనోకుని 300 సంవత్సరాలు దేవునితోనే ఉన్నాడు, దేవునితో తిరిగాడు, దేవునితో తిన్నాడు. హనోకు కోసం అంటే దేవుడు ప్రతిరోజు దిగొచ్చేసేవాడు అంట పరలోకం నుండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హనోకుతో నడవాలంటే పిచ్చెక్కిపోయాడంట దేవుడు. హనోకు 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 ఇంకా హనోకుని కలవరుతున్నాడంట. ఈ పూట నన్ను ఎన్నిసార్లు కలవరించాడు. ఓ నా సహోదరి, నా దగ్గరకు రామ్మా, నిన్ను చూడాలని ఉంది, బైబిల్ పట్టుకోమ్మా, వాక్యం చదవమ్మా, నన్ను పిలువమ్మా, నేను నీతో ఉండాలని ఉంది, నీతో మాట్లాడాలని ఉందని ఎన్నో రాత్రులని తలుపులు కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎన్నో రాత్రుల ప్రసంగాల ద్వారా నీ హృదయాన్ని రేపిన సమయాలు ఉన్నాయి. వెళ్ళావా? అసలు దేవునితో ఉంటున్నావు ఎక్కువ సమయం? నివాస స్థలాలు తప్పారు. నివాస స్థలాలు తప్పి తిరుగుతున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పట్లేదు. యూదా పత్రికలో యూదా భక్తుడు అంటాడు, తీర్పు ఉంది, ఘోరాతి ఘోరమైనటువంటి తీర్పుల వారు ఇరుక్కుంటారు, శాపం వాళ్ళ మీదకి వస్తుంది. నా దేవునితో ఉండటం ఆయనకు ఆశీర్వాదం, నా దేవునితో ఉండటం ఆయనకు సంతోషం, నా దేవునితో ఉండటం ఆయనకు ఆనందం. నేను డబ్బు నగలు బంగారాలు అడగట్లేదు కదా, నాతో ఉండమని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాతో ఉండు. నువ్వేమో ఈ ఫ్రెండ్తో ఉండాలనుకుంటావు, ఆడితో ఉండాలనుకుంటావు. ఏమతో ఎందుకమ్మా పక్కనింటి దాంతో ఎదురింటి వాళ్ళతో నీకు సోది? అదేదో దేవునితో మాట్లాడొచ్చుగా. ఇది ఎందరు బాబు నాతో మాట్లాడుకుని దాంతో మాట్లాడుతుంది అనుకుంటాడు ఆయన. ఒక్క మాటన్న మాట్లాడితే ఎబ్బే అక్కడ కూర్చుంటే తెమలో 2-3 గంటలు అక్కడే కూర్చొని ఏంటి బుల్లే ఏం కూరలు ఎక్కడ ఈ మాట్లాడడం సరిపోద్ది నీకు. దేవుడితో మాట్లాడి ఆడ కుదిరిద్దమ్మా. మీరు బిజినెస్ మ్యాన్లు మరి బిజీగా ఉంటారు తమరు. ఇక పురుషుల విషయం అయితే చెప్పక్కర్లేదు. దేవునికి స్తోత్రం. చెప్తున్నా, ఎవరితోనో గంటలు మాట్లాడటానికి, ఎవరింట్లోనో గంటలు కూర్చోటానికి, ఎవరింట్లోనో కాని మాటలు అయిన మాటలు ఎంత ఉత్సాహంగా మాట్లాడుకోవడం. ఎన్ని గంటలు కూర్చున్నా అసలు టైం తెలియదే బుల్లే మనకి. ఇదేంటి 1:00 5 అయిపోయింది ఏంటి అక్క, ఇంకా 7-8 అయ్యిద్ది అక్క, ఇంకోసేపు కూర్చొని 4 మాటలు మాట్లాడు 9 అయ్యిద్ది అర్ధరాత్రి. వచ్చి బాత్తాడు నీ భర్త, ఎక్కడ పోయావు అన్నం కూర అంట. కానీ ఇదేంట్రా 5 అయిపోయింది. అది ప్రార్థనలో చెయ్యమాట. అమ్మో ఏసు రక్తమే చేయ ఒక 10 నిమిషాలు తెస్తే దేవుని స్తోత్రం. ఎప్పుడు కళ్ళు తెరిసేద్దామా, గొడ్ల గుబ్బులాగా ఎప్పుడు చేతులు దించేద్దామా, ఎప్పుడు ఈ పాస్టర్ గారు ఆమెనంటాడు. ఆమెనంటూ నువ్వు చేతులు తెచ్చు ఎప్పుడు ఆమెనంటావు బాబు. స్తోత్రం నాయన. మరి చూడు, నీ ఆధ్యాత్మిక స్థితి ఒకసారి గమనించుకో. ఎంతసేపు దేవుని సందులో గడపగలుగుతున్నావు? నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు ఒక స్త్రీగా ఎన్ని గంటలు నీ భర్త పనికి వెళ్ళిపోతుంటే, నీ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయి చదువుకుంటే, నువ్వు ఇంట్లో ఎన్ని గంటలు ప్రార్థన చేయగలుగుతున్నావు? ఒక్కసారి క్వశ్చన్ వేసుకో. ఒక్కసారి నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తే ఈ రాత్రి నాది పాపం అని ఒప్పుకో. దేవుని సన్నిధిలో ఉండకుండా ఎక్కడెక్కడో ఎవరెవరో ఇంటి దగ్గర కూర్చుంటున్నావు, ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉన్నావు, ఎవరెవరితోనో టైం స్పెండ్ చేస్తున్నావు, ఎవరెవరితోనో కాలాన్ని వృధా చేసుకుంటున్నావు. ఆ సమయాల్లో దేవుని సన్నిధిలో ఉండాలని తెలియదా నీకు? దేవుని సన్నిధిని తప్పి తిరుగుతున్నాను, నాకు నా మీదకు తీర్పు వస్తుంది అని ఈ పూట నుంచి నీకు ప్రతిదీ గుర్తుకొచ్చును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వ్యక్తిగత ప్రార్థన చాలా అవసరం.
అందుకే భక్తుడు అన్నాడు కదా, ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం. బానే పాడుతున్నా, ప్రార్థన చేస్తావు ఈ పూట నుంచి. అమ్మ కొట్టుడు కొడతాడు చేయకపోతే. బానే ఉంది, మళ్ళీ గొంతు రాగం వదిలితే బానే వదులుతావు. ఇక పాట పాడితే 2-3 పాటలు పాడేస్తుంది. ఒక ఆమె విజయవాడలో ఒక ఆమె మైకెత్తే 3 పాటలు పాడింది. మళ్ళీ ఎక్కడ ఆమెకేమోనని. పాటలు అయితే బాగానే పాడతావు, ఆరాధన అయితే. ప్రార్థన అంటే దూరిపోద్ది. ఏ శక్తి వచ్చేద్దో కానీ శక్తి పేరు నాకు తెలియదు, తెలుసుకుంటాను తర్వాత మిమ్మల్ని అడిగి. ఏ శక్తి వచ్చి మిమ్మల్ని గలిబిలి చేసేద్దో నాకు తెలియదు. కానీ ఈ పూట ప్రార్థన శక్తి మన మీదకు దిగి వచ్చిన గాక. గంటల గంటలు రోధించగలిగిన ప్రార్థన అభిషేకం మన మీదకి వచ్చిన గాక. అబ్రహాములాగా ఇంకా దేవుని సన్నిధిలో నిలబడగలిగిన శక్తిని పొందుకుందాము గాక. అందరూ హుషారుగా పాడదాం, ఇక ముగిద్దాం. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా ఫాస్ట్గా కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరే భాగ్యమీయుమా. భాగ్యమీయుమా. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. గ్లోరీ. నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. ప్రార్థనా శక్తి నా కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు అయ్యా. గంటలు గంటలు నీ ప్రార్థనలో గడిపే కృప నాకు దయచేయండి. గంటలు గంటలు నీ సన్నిధిలో మోకరించే కృప దయచేయండి అయ్యా. శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మనకేం కావాలా? ప్రార్థన శక్తి కావాలా. ప్రార్థించటానికి శక్తి మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయగలిగిన కృప మనం పొందుకో. ఇది ఒక్కటి ఉంటే చాలు. నీకు ఏ వరాలు అక్కర్లా. స్వస్థ వరం అయ్యా, ఆ వరం అయ్యా, ఈ వరాలేం అక్కర్లా. గంటలు గంటలు ప్రార్థించగలిగిన కృప నీకుంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నువ్వే గెలుస్తావు. దేవునికి స్తోత్రం చెప్పి ఎక్కడికి వెళ్ళినా నీదే గెలిపేక. ప్రార్థన చేయడం ఒక్కటి పొందుకో. ఒక్కడి పొందుకో. ప్రార్థన చేయడం గంటల గంటలు ప్రార్థన చేయడం పొందుకోవచ్చు. నిజమండి, నేను ఆ గంటల గంటలు ప్రార్థన చేసే దాంట్లో ఎన్నో మేలులు చూశానండి. నేను ఒకటని చెప్పనా, రెండని చెప్పను, ఏమని చెప్పను. నా మేలులు నా జీవితంలో జరిగినాయి మీకు చెప్పండి. ఎన్నండి వేళ్ల మీద లెక్కేసుకోలేమండి జరిగిన కార్యాలు. గంటల గంటల ప్రార్థన. అయ్యా గంటలు గంటలు ప్రార్థన చేస్తాను అంటున్నావు, ఓపిక ఆడ నుంచి వస్తుంది అంటే ప్రభు ఎత్తాడు ఓపిక. ప్రభుని అడుక్కుంటాను ఓపిక. ఎట్ట నిద్రపోతావు, ఎక్కడ తింటావు, ఎక్కడ నిద్రపోతావు, ఎన్ని గంటలు పడుకుంటావు, ఇవన్నీ తర్వాత సంగతి. నాకు ప్రార్థన శక్తి కావాలి. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు పునాదులు కదిలిపోవాలి, చెరసాల నాయకులు దద్దరిల్లిపోవాలి. ప్రభు చెయ్యి, ప్రార్థన చెయ్యి. అబ్రహాములాగా నిలబడుండు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ఇంకా అబ్రహాము నిలబడి ఉన్నాడంటే దేవునికి స్తోత్రం కలుగునగా. ఇంకా 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 దేవుని సన్నిధిలో మనం నిలబడాలి. ఎలీషా గారితో ఇక ముగించాను. ఎలీషా గారి శిష్యులు అన్నారు, ఎలీషా గారు
మేము ఇక్కడ ఉండలేకపోతున్నామయ్యా, ఇరుకిరుగ్గా ఉంది ప్లేసు, మేము వెళ్ళిపోయి నదీ తీరంలో ఇల్లులు కట్టుకుంటాం, గుడారాలు వేసుకుంటాం, నీ దగ్గర ఉండలేము మేము, ఏంటి ఇరుక్కు కొంపలు ఏంటి అసలు, ఎక్కడ తినాలి ఎక్కడ పడుకోవాలి అంటే ఎలీషా గారు అన్నారు వెళ్ళండి అయ్యా అన్నాడు. మీరు రారండి, నేను రానయ్యా మీరు వెళ్ళండి అన్నాడు. షునేమీరాలు, గనురాలైన షునేమీరాలు పెద్ద హాలు, పెద్ద పెద్ద బెడ్రూములు కట్టింది. అక్కడ కూడా ఉండలా ఎలీషా, అక్కడ కూడా ఉండలా ఎలీషా గారు. షునేమీరాలు పెద్ద డబుల్ బెడ్రూమ్ ఫ్లాటే ఇచ్చేసింది. ఇక్కడ ఉండయ్యా దైవజనుడా, చక్కగా ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, ఎక్కడ ఉండు, ఆ ఇరుక్కొంపలో ఉంటానంటే నేను పొద్దాకలు వెళ్ళి, అమ్మా నాకు ఆ ఇల్లే కావాలి అమ్మా, నాకు ఆ ఇరుకే కావాలి. దేవుని సందులోంచి వెళ్ళలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలీషా దేవుని సందులోంచి వెళ్ళలేదు. ఇగో ఇరుకైనా పర్లేదు, అక్కడ దేవుని సన్నిధి ఉంది, అక్కడ నువ్వు స్థిరపడిపోదు కాక. ఇరుకు బిరుకు అని చూసుకోబాక, దేవుని సన్నిధి అక్కడ ఉంటే ఇరుకులోనైనా సంతోషంగా దూసుకెళ్ళిపోవచ్చు ముందుకి. షునేమీరాలంది అయ్యి అక్కడ వచ్చి ఉండొచ్చుగా, ఇరుకు కొంపలో ఉంటావు, ఏసీ లేదు, ఫ్యాన్ లేదు, కూలర్ లేదు, ఏసీ పెట్టించాక ఇక్కడ ఉండయ్యా దైవజనుడు అంటే, వద్దులే అమ్మ నాకు ఆ ఇరుకులోనే ఉంటాను. చూసారా, దేవుని సన్నిధిలో నుంచి లెగలేని పరిస్థితి ఎలీషాదే. దేవుని సన్నిధిలో నుంచి ఆ డబుల్ ఫ్లాట్లోకి వెళ్ళట్లేదు, దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళలేకపోతున్నాడు. ఆ ఇరుకులో ప్రార్థన చేస్తుంటే సిరియా దేశపు రాజు ప్లానింగ్లని ఎల్ఈడి స్క్రీన్లో కనపడిపోతాను. ఈయనకు దేవునికి స్తోత్రం. శత్రువు వేసే ఒక వ్యూహాన్ని కనిపెట్టేస్తున్నాడు ఆ ఇరుకులో. దేవుని సన్నిధిలో గనక నువ్వు ఉండి ప్రార్థించగలిగితే, దేవుని సన్నిధిలో నుంచి పారిపోయే బిడ్డగా ఉండొద్దు. దేవుని సన్నిధిలో నుండి నువ్వు ప్రార్థించగలిగితే శత్రువు యొక్క ప్లాన్ అంతా దేవుడు నీకు చూపించేస్తాడు. అప్పుడు ఆడి ప్లాన్ ఏమైనా పనిచేసిద్దా? ఏమీ పనిచేయదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమీ పనిచేయదు. నా విషయం ఒకటి చెప్తాను చూడండి. నేను ఏలూరు పట్టణంలో, ఇప్పుడు కాదండి, నేను కొన్ని సంవత్సరాల క్రితం నేను పరిచర్య చేశాను. ఏలూరు పట్టణము, కొప్పాక, ఇంకా చాలా ఊర్లు, ఈ చుట్టుపక్కల ఊర్లు చాలా చోట్ల నేను పరిచర్య చేశాను. దైవజనులు పిలిచారు. ఒక ఆవిడ నన్ను భోజనానికి పిలిచింది. భోజనాలకు పిలిచి భోజనం పెట్టింది. భోజనం పెట్టి ఏం చేస్తుందో తెలుసా ప్రియ దైవజనమా? తినండి తినండి తినండి, ఎంత పెట్టింది, ఎంత తోలింది ప్లేట్ నిండా, కలుపుకోవడానికి లేదు అక్కడ. ఎంత వేసేసి ఇంత ఎత్తున కుప్ప. ఎవడని చూస్తే నాకు దిష్టి పెట్టేవాడు, వీడు ఎంత తింటాడు పాస్టర్ గారు అనుకుంటారు. నేను ఎట్టున్నా చూడు, అంత తినేవాళ్ళు లేకుండా కనపడుతున్నాను. ఆమె ఎట్ట కనపడాను కానీ ఇంత ఎత్తున వేసింది. మరి ఎంత లావు అయిపోవాలనుకుందో కానీ ఆ తిండికి. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, దేవునికి స్తోత్రం అండి, అన్నానికి ప్రార్థన చేస్తే దేవుడు తినొద్దు అంటున్నాడు. అమ్మో, ఈ సుప్పనార్థంతో ఇప్పుడు పడలేము. అన్నం ముందు కూర్చొని ఎంత ఎత్తున ప్లేట్ నిండా వేసేసి అన్ని రకాలు 10 రకాల ఐటమ్స్ పెట్టేసింది. ఇప్పుడు కనుక తిన్నానుకుంటే, తిన్నంటే నన్ను పంపిస్తుంది నైట్ అంతా, నేను చచ్చిపోయాను అనుకుంటున్నా. అమ్మా వద్దులే అమ్మ అంటే, అయ్ కుదరదు, నువ్వు తినాలి, ఇప్పుడు వద్దంటావేంటి, ఇప్పుడు ఓ నీకోసం చేస్తే అంటుంది. ఏం చేశానంటే, ఒక చిన్న యాక్షన్ చేయకూడదు కాదండి, తప్పు అది. గుండెల్లో నొప్పి వచ్చేసినట్టుగా ఇట్టు పట్టుకున్నాను. అమ్మా బాగా వచ్చేస్తుంది గుండెల్లో నొప్పి, నాకు క్యారేజీ కట్టి పంపించి నీకు దండం పెడతానంటే, ఎప్పుడుకో అరగంటకు వాదించి అరగంటకు ఇంత ఎత్తున క్యారేజీ కట్టి నా లగేజీ పంపించింది. ఇంటికి వెళ్ళి నాకు ప్రార్థన చేసే, ఏంటి ప్రభు అంటే, ఆ అన్నంలోట మందు కలిపిందట. ఆ మాట వినేటట్టుగా వాళ్ళింటికి వచ్చి పొద్దాకలు ఆశీర్వదించబడుగా అనాలి, నేను వాళ్ళ కొంపలోనే ఉండాలి నేను. అసలు నిజమండి, శత్రువు ప్లాన్ నాకు తెలిసిపోయింది. ఆడి ప్లాన్ మనకు తెలిసినప్పుడు ఏమైపోద్ది? అటర్ ఫ్లాప్. ఆడి ప్లాన్ జరగదు. గుండెల్లో నొప్పి వచ్చినట్టు యాక్షన్ చేశాను. మీరు యాక్షన్ చెప్తే నేను పుట్టుకుని చచ్చేవాడిని అక్కడ తిని. ఏం చేస్తాం, ఇంకా ఆంబజనే చేసేవాడిని పొద్దుగూకులు. మరి చూసేవాళ్ళు విశ్వాసులు మరి ఏంటి, మరి వస్తారా మా సేవకు వస్తారా? ఈడేంట్రా వాళ్ళ కొంపకి పోతాడు పొద్దుగూకులు, ఆమె పెట్టింది తింటాడని నా మీదకి మరి ఎగ్స్ మొత్తం సంఘం అంతా పోతుందిగా. దేవుడు చెప్పి మంచి కృప అయిందమ్మా. ఎందుకు నా పేరు చెప్పకూడదు, చుట్టుపక్కల ఆమెకు నమస్కారం ఇప్పటికీ ఉంది మహాతల్లి భూమి మీద. నిజంగా ప్రభా, ఏంటి ప్రభా నాకు ఆ కర్మ అనుకున్నాను నేను చెప్తున్నా. ఎలీషా ఆ ఇరుకులో ఉండి శత్రువు ప్లాన్ అంతా తెలుసుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పు. దేవుని సన్నిధిలో నిలబడగలిగితే శత్రువు వ్యూహం అంతా నీకు తెలిసిపోతే, ఆడు సోమవారం పూట నీకు యాక్సిడెంట్ చేయబోతున్నాడని తెలిసిందనుకో, ఆ పూట నువ్వు బయటికి వెళ్తావేగా, సచ్చిన కొంప దాటు, బండి తాళాలు అట్ట గేలాడి తీసుకొచ్చో, ఇంట్లోనే కూర్చుంటే యాక్సిడెంట్ పోద్దండి ఈ పూట. తెలుసుకో, దేవుని వ్యూహాలు నీకు తెలియను గాక. తెలియకే యేసు ప్రభుని అడుగు, దేవుని సందులో నుంచి లెగమాక. ఆ షునేమీరాలు బెడ్రూమ్ కట్టిందని, డబుల్ ఫ్లాట్ కట్టిందని ఆ కంపులోకి వెళ్ళలేదు ఆయన. శిష్యులందరూ అన్నారు, అయ్యా మాకు ఇక్కడ ఇరుగ్గా ఉంది, మేము వెళ్ళిపోతాం, నువ్వు కూడా వస్తా. నేను రాను.
దేవుని సన్నిధి ఇరుకైనా పర్లేదు, అక్కడ దేవుని సందు ఉంది. దేవుని సందులో ప్రార్థన చేస్తే సిరియా దేశపు రాజులకు చుక్కలు చూపించాడు ఎలీషా. సిరియా దేశపు రాజు ప్లాన్ లేస్తుంటే ఆ ప్లాన్లకు తగినట్లుగా ఈయన ఇక్కడ తెలిసిపోతుంది, ఇక్కడ ఎక్విప్మెంట్స్ చేసేస్తున్నారు వీళ్ళు. ఈ రాజుకు చెప్పేశాడు, ఇజ్రాయెల్ రాజుకి, అయ్యా అలా ప్లాన్ వేసేస్తున్నారు, ఈ ప్లాన్ వేసేస్తున్నారు, పకడ్బందీగా ఉండండి మనోళ్ళు అని చెప్పేస్తున్నారు. వాళ్ళేమో ప్లాన్ వేసుకొని వచ్చేపాటికి ప్లాన్ అంతా అట్టర్ ఫ్లాప్. ఇదేంట్రా ఎవరికి తెలిసిపోతుందిరా మన ప్లాన్ ఏమని ఆలుగోల. దేవుని సన్నిధిలో ఉన్నవాడికి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. నా సేవా జీవితం 12 సంవత్సరాలు నేను చేసి, ఇప్పటికి 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల్లో ఎంతమందిని చూస్తుంటాను నేను. అసలు నేను ఇలా నిలబడటానికి దేవుడు ప్రతి పన్నాగాన్ని దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఎవరెవరు చూడు మంచిగానే ఉంటారండి, నా పక్కనే ఉంటూ నవ్వుతా చక్కగానే ఉంటారు. కానీ చూడండి ఆ సహోదరి ఎంత భయంకరమైన, ఎంత పాపిష్టి పని చేసిందో. దేవుడు దెబ్బేసాడు. తర్వాత సంగతి కోలుకుంది. ఆ తర్వాత విషయం, ఆయన సన్నిధిలో ఉంటే తెలియని రహస్యాలు దేవుడు నీకు చెప్తాడమ్మా. ఎవరికి చెప్తాడో తెలియ, నీకే చెప్తాడమ్మా. కానీ ఆయన సన్నిధిలో కనపడు. యోనాలాగా తర్షీషుకు పారిపోవద్దు, ఆయన సన్నిధిలో ఉండకుండా ఉండొద్దు. ఈ పూట మనందరం ఆయన సన్నిధిలో నిలబడుతుము గాక. అపవాది పన్నాగాలు మనందరం తెలుసుకుందుము గాక. అబ్రహాము ఇంకనూ దేవుని సన్నిధిలో నిలబడినట్లుగా మనందరం ఆయన సన్నిధిలో నిలబడి ప్రార్థన అభిషేకమును పొంది గంటల గంటలు తెవలేని ప్రార్థన మనము చేయదుముగాక. ఆ ప్రార్థనలో దేవుని సన్నిధిలో ఉన్న నిత్య సుఖ శాంతులు మనము పొందుకుందుముగాక. ఇస్సాకులు నీకు దొరుకునుగాక. ఓ సమూయేలులు నీకు దొరుకునుగాక. నీ నోటి నిండా నవ్వు నీకు దొరుకునుగాక. ఓ నీకు నూరంతల ఫలమును కోయుదుముగాక. ఈ వాక్యమును దేవుడు దీవించి మీ వెనుక ఆశీర్వదించుగాక.